నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. రాబోయే 6 నెలల్లో కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది. మరి రాశ్యాధిపతి చంద్రుడు అవటం వల్ల, మరి చంద్రుడికి ఇష్టమైన వారం సోమవారం అవటం వల్ల శివానుగ్రహం కలగాలి అనే ఉద్దేశంతో శివ ధ్యానంతో చెప్పడం జరుగుతోంది. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఓం నమ శివాయ. ఈ రోజున కర్కాటక రాశి వారికి 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి చెప్తున్నాం. రాశ్యాతు తృతీయ స్థానంలో కేతు సంచారము, అలాగే అష్టమంలో శని సంచారము, నవమంలో రాహు సంచారం, ఏకాదశంలో గురు సంచారము జరుగుతుంది. ఈ అక్టోబర్లో గురుడు వక్రం చేత ఇక ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ 3 నెలలు అనుకూలంగా ఉంది. నవంబరు, డిసెంబరు, జనవరి నెలలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారి. అష్టమంలో శని సంచారం వల్ల ఈ యొక్క శని భగవానుడు ప్రతికూలంగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారి. అలాగే ధనపరంగా చూసుకున్నట్లయితే రావాల్సిన ధనం, ఆకస్మికంగా వచ్చే ధనం కానీ, ఎవరి దగ్గరైనా స్తంభిత ద్రవ్యం ఏ ధనం ఉన్నప్పటికీ కూడా అది రావడానికి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఈ 3 నెలల్లో వస్తే వస్తుంది, లేదంటే కొంచెం ఇంకా టైం తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంది. ధన సమస్యలు అవి కొద్దిగా ఉంటాయి ఈ రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి విశేషంగా చెప్పాలనుకుంటే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చంద్రుడు అధిపతి అవడం వల్ల అనుకూలతలుగా ఉంటాయి. రాశ్యాధిపతి చంద్రుడి వల్ల వృత్తి వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. కొంతమేర పర్వాలేదు, నష్టాలు అయితే చూడరు కానీ లాభాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి. ఎందువల్ల అంటే అష్టమ శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు రావటం వల్ల దృష్టి పెట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే భాగ్యంలో తృతీయ స్థానంలో కేతు సంచారం ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా. అలాగే గురుడు ఏకాదశంలో ఉండడం వల్ల, గురు బలం ఉండడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమై బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యా పరంగా చూసుకుంటే చక్కటి విద్యాబుద్ధులు రావడము, చక్కటి నిర్ణయాలు తీసుకోవడము, అట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా గురు బలం ఉండడం వల్ల చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశి వారికి. అలాగే వృత్తిపరంగా అనుకూలతలు ఉన్నాయి, వ్యాపార పరంగా అనుకూలతలు ఉన్నాయి ఈ రాశి వారికి. వృత్తి వ్యాపారాలు కూడా చక్కటి అనుకూలం, ఎందుకంటే కుజుడు అనుకూలంగా ఉన్నాడు, చంద్రుడు అధిపతి అవడం వల్ల వీళ్ళు ఎదుటి వారి మనసు గెలుచుకోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అష్టమంలో శని సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు, తగు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే సినీ రంగం చూసుకున్నట్లయితే ఏకాదశంలో గురు సంచారం వల్ల మీరు చెప్పిన పని అనుకూలతగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సినీ రంగం అనుకూలంగా ఉంది. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు కూడా గురుబలం ఉండడం వల్ల కొంచెం అనుకూలతలు ఉన్నాయి. వీళ్ళు కూడా అనారోగ్య సమస్యలతో ఉంటారు, కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో రాజకీయ నాయకులు. అలాగే స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో 3 నెలలు చక్కగా బాగుంది కాబట్టి చక్కటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. తర్వాత 3 నెలలు స్టాక్స్ పడిపోయే అవకాశాలు ఉంటాయి, తగు జాగ్రత్తలు వహించడం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం చక్కటి అనుకూలతగా ఉంది ఈ రాశి వారికి. ఎందువల్ల అంటే ఒక ఆరోగ్య సమస్యలు తప్ప ఏకాదశంలో గురుడు ఉండడం వల్ల చక్కటి అనుకూలత ఖచ్చితంగా ఉంది వీళ్ళకి. ఎందువల్ల అంటే లగ్న శుక్రుడు ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో విజయకేతనం ఎగరవేయటం, వీళ్ళు అనుకున్నటువంటి సైట్స్ అవన్నీ కూడా సేల్ అవడం ద్వారా అనుకూల యోగాలు రావడం, లాభాలు ఆర్జించడం, ఇట్లాంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి. అలాగే వివాహ
పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వివాహ అనుకూలత ఉంది. చక్కటి సంతాన యోగం కూడా ఖచ్చితంగా కలిగే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. అయితే ఈ శని వక్రము, గురుడు వక్రం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఈ అక్టోబర్ దాటిన దగ్గర నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వీళ్ళు విశేషముగా ఈశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకము, మారేడు దళములతో రుద్ర హోమాన్ని చేయడం ద్వారా చక్కటి అనుకూలతలు వచ్చి అనుకూలమైన యోగాలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే ఈశ్వరుడికి ప్రదోషకాలంలో అర్చన చేయడం, ప్రతినిత్యము సాయంత్రం వేళ 6 గంటల సమయంలో అర్చన చేయడం ద్వారా కర్కాటక రాశి వారికి అనుకూలమైన యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, ఈ రాబోయే 6 నెలల్లో ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రంగంలో ఎలాంటి విజయాలు, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చక్కగా చెప్పడం జరిగింది. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా అనుకూలతలు ఏర్పాటు చేసుకుని చక్కటి అనుకూలంగా ఉండాలని కోరుతూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్ పై నా నంబరు రోల్ అవుతూ ఉంటుంది. నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు జాతక సమస్యలు, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సంతానము అన్ని విషయాల యందు కూడా, ఒకవేళ ఏదైనా ధనం స్తంభించినా, ఏదైనా బాధలు ఉన్నా అన్నిటికీ కూడా చక్కటి పరిహారాలు చెప్పి ఆ పరిహారాలు చేయడం జరుగుతుంది. తద్వారా ఆ దైవ బలంతో మీ అనుకూలతను చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నమస్కారం. జ్యోతిషరత్న అవార్డు గ్రహీత మీ రవికిరణ్ శర్మ.